Hi everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో లాస్ట్ యూనిట్ విచ్ ఇస్ 5th యూనిట్ దాని కంటిన్యూయేషన్ అయితే చేస్తున్నాము. సో ఆల్రెడీ 4 యూనిట్స్ కి సంబంధించిన వీడియోస్ అనేటివి ప్రతి యూనిట్ కి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి చూడండి. సో ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఈ 5th యూనిట్ యొక్క ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ బటన్ లో ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఇంకొక యూనిట్ ప్లేలిస్ట్ అనేది ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ క్లాస్ లో క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ చేసుకొని దాంట్లోనే సర్వశిక్ష అభియాన్ గురించి చూద్దాం. సో స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ద డిమాండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, గ్లోబలైజేషన్ అండ్ లిబరేషన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కెన్ నో లాంగర్ పర్మిట్ పూర్ క్వాలిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. సో ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఉంది, గ్లోబలైజేషన్ ఉంది, లిబరేషన్ ఆఫ్ ఎకానమీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఉంది. ఇవన్నీ కూడా పూర్ క్వాలిటీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అస్సలు అలౌ చేయనమాట. ఓకే, such compulsions and considerations among other make it necessary for the schools and teachers to adopt quality assurance techniques with determination and confidence. Quality assurance in school education, particularly in teacher education, is very important for the following reasons. So ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఐటీ కానివ్వండి, గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే స్కూల్స్ అండ్ టీచర్స్ నెసెసిటీ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఏంటి, క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వడము ఎడ్యుకేషన్లో. ఓకే, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్లో. ఎందుకు అని అంటే 90% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ సాలరీ కాంపోనెంట్ ఆఫ్ ద టీచర్స్ అండ్ దర్ ప్రిపరేషన్. సో గవర్నమెంట్లో చూసుకుంటే మనము 90% కూడా టోటల్ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన శాలరీస్కి అండ్ టీచర్స్ని ప్రిపేర్ చేయడానికే పోతుంది. ఓకే, సో అందుకు అండ్ అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. గ్లోబలైజేషన్ డిమాండ్స్ హై క్వాలిటీ విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్ ప్రిపరేషన్ ఆర్ టీచర్ ఎడ్యుకేషన్. సో గ్లోబలైజేషన్ మనకి హై క్వాలిటీ అనేది డిమాండ్ చేస్తుంది. సో దేని మీద డిపెండ్ అవుతుంది, టీచర్ యొక్క ప్రిపరేషన్లో, టీచర్ యొక్క ఎడ్యుకేషన్లో. సో ఇందుకే క్వాలిటీ అష్యూరెన్స్ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, క్వాలిటీ అసెస్మెంట్ స్టార్టెడ్ విత్ inspection of teacher training colleges using tabular inspection reports which became our assessment tools of quality. So బ్రిటిష్ రూల్ టైంలో, అంటే ఇండియాలో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్వాలిటీ అనేది ఎలా అసెస్ చేసేవాళ్ళు, టీచర్ ట్రైనింగ్ కాలేజెస్లో ఇన్స్పెక్ట్ చేస్తూ ఎలా టేబ్యులర్ ఫామ్ రిపోర్ట్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు అనమాట, టేబుల్ ఫామ్లో. ఓకే, సో ఆ పరంగా టూల్స్ అవి యూజ్ చేసి క్వాలిటీ అనేది టేబుల్ ఫామ్లో రిపోర్ట్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేవాళ్ళు. ఈవెన్ టుడే దిస్ టూల్ ఈజ్ ఇన్ ఆపరేషన్. ఇప్పటికి కూడా ఇది వాడుతున్నారు. ఇన్ ఎర్లీ 1930s క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వర్ టాక్డ్ అబౌట్ ఇన్ వెస్టర్న్ వరల్డ్. సో 1930s అలా ఆ టైంలో ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్ కానివ్వండి, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, వెస్టర్న్ వరల్డ్ సైడ్లో ఎక్కువగా డిస్కస్ చేసేవాళ్ళు. TQM addresses the quality of management as well as the management of quality. సో ఇది మనం ఆల్రెడీ TQMలో చూసాము. TQM దేన్ని చూసుకుంటుంది, మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ, అలాగే క్వాలిటీని మేనేజ్ చేయడం ఎలా అనేది. ఓకే, TQM is both a philosophy and a set of guiding principles that represent the foundation of a continuously improving organization. సో TQM అనేది ఏంటంటే మనకి ఫిలాసఫీ కిందకి వస్తుంది, అలాగే ఒక సెట్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తుంది, ఒక ఆర్గనైజేషన్ని ఇంప్రూవ్ చేస్తూ కంటిన్యూస్గా నడపడానికి. TQM is the application of qualitative method and human resource to improve the material and resource and services of any organization. ఏ ఆర్గనైజేషన్ కన్నా మెథడ్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే TQM ఏం చేస్తుంది అంటే క్వాలిటేటివ్ మెథడ్ని అప్లై చేస్తుంది, హ్యూమన్ రిసోర్సెస్ని తీసుకుంటుంది. Lot of research has been done on quality assurance techniques and TQM on education, including teacher education in American and European universities. So చాలా రీసెర్చ్ అనేది చేయడం జరిగింది ఈ క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నిక్స్ మీద, అలాగే TQM మీద. ఓకే, టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇందులో. అమెరికాలో మరియు యూరోపియన్ యూనివర్సిటీస్లో ఈ రీసెర్చ్ అనేది జరిగింది. క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సర్వశిక్ష అభియాన్ గురించి చూద్దాం ఇప్పుడు.
సో SSA అని షార్ట్ ఫామ్ లో అంటారు దీన్ని. సర్వశిక్ష అభియాన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. సో మనకి ఆల్రెడీ తెలుసు UEE యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది సాధించడానికి ఒక టైం బౌండ్ అనేది పెట్టుకున్నారు. అది ఇప్పటివరకు కూడా రీచ్ అవ్వలేదు అనమాట. కానీ దానికి సహకరించడానికి సర్వశిక్ష అభియాన్ని తీసుకొచ్చారు. In 2001, as mandated by 86th Amendment to the Constitution of India, making free and compulsory education to the children of 6 to 14 years age group a fundamental right. So 2001 లో 86th అమెండ్మెంట్ అనేది జరిగిన కాన్స్టిట్యూషన్ లో, దాంట్లో భాగంగానే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది 6 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి కంపల్సరీగా ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ అనేది మెన్షన్ చేశారు. SSA is renamed as రాజీవ్ విద్యా మిషన్ ఇన్ అవర్ స్టేట్. సో మన స్టేట్ లో సర్వశిక్ష అభియాన్ని రాజీవ్ విద్యా మిషన్ అనేసి మళ్ళీ రీనేమ్ చేశారనమాట. సో ఈ SSA లో సైలెంట్ ఫీచర్స్ గురించి చూద్దాం. టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు స్కూల్స్. సో స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయడం. టు ఐడెంటిఫై ద స్కూల్ లెస్ హ్యాబిటేషన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్కూల్స్ ఇన్ దోస్ హ్యాబిటేషన్స్. సో ఎక్కడైతే స్కూల్స్ అనేటివి తక్కువగా ఉన్నాయో ఆ ఏరియాస్లలో కొత్త కొత్త స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. టు అప్గ్రేడ్ ద స్కూల్స్ బై ప్రొవైడింగ్ అడిషనల్ క్లాస్ రూమ్స్. సో స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయడం, అడిషనల్ క్లాస్ రూమ్స్ ని ప్రొవైడ్ చేసి. టు స్ట్రెంథెన్ ద హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఆర్గనైజింగ్ ద ఓరియంటేషన్స్. సో ఓరియంటేషన్స్ ని ఆర్గనైజ్ చేయడం, హ్యూమన్ రిసోర్సెస్ ని స్ట్రెంథెన్ చేయడం. టు కన్స్ట్రక్ట్ టాయిలెట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పెషల్ టాయిలెట్స్ టు గర్ల్ చిల్డ్రన్. సో అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, గర్ల్ చైల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ టాయిలెట్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేయడం అండ్ జనరల్ గా కూడా టాయిలెట్స్ అనేటివి కట్టివ్వడం. టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ జాయ్ఫుల్ గార్డెన్స్ ఇన్ ద స్కూల్. సో స్కూల్లో గార్డెన్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలి, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, వాటిని ప్రొవైడ్ చేయడం. టు శాంక్షన్ స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్ టు స్కూల్స్. సో స్కూల్స్ కి మెయింటెనెన్స్ గ్రాంట్స్ కూడా డెవలప్మెంట్ గ్రాంట్స్ అనేవి ఇవ్వడం. టు ప్రొవైడ్ సఫిషియంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఫర్ ఆల్ క్లాసెస్. అన్ని క్లాసెస్ కి సరిపడా టీచర్స్ ఉండేలాగా చూసుకోవడం. To conduct the in-service teacher training programs to existing teachers is being strengthened by extensive training, grants for developing teaching learning materials and strengthening of the academic support structure at a cluster, block and district level. So cluster level lo, block level lo, district level అకాడమిక్ సపోర్ట్ ని స్ట్రెంథెన్ చేయడం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ గా చూసుకోవడం, అలాగే ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే వాటిని కండక్ట్ చేయడం, అలాగే ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ని స్ట్రెంథెన్ చేయడం. టు చేంజ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ట్రెండ్ ఇన్ ద ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్, చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, చిల్డ్రన్ లెర్నింగ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అండ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ క్లిప్ కానివ్వండి, క్లాప్స్ కానివ్వండి, లీప్ కానివ్వండి, వీటన్నిట్లలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని చేంజ్ చేయడం లేటెస్ట్ ట్రెండ్స్ కి తగ్గట్టుగా, అలాగే ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ని తీసుకురావడం. టు ప్రొవైడ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ కోఆపరేషన్ ఇన్ ద అకాడమిక్ ఇష్యూస్. అకాడమిక్ ఇష్యూస్ లో డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ లెవెల్ కోఆపరేషన్ ని ప్రొవైడ్ చేయడం. టు ఎన్హాన్స్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ స్టాప్ ద డ్రాప్ అవుట్ రేట్ ఇన్ గర్ల్స్ అండ్ ఎంకరేజ్ కంటిన్యూయింగ్ దర్ ఎడ్యుకేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ సఫిషియంట్ బడ్జెట్. సో అమ్మాయిలు ఎవరైతే ఉంటారో గర్ల్ చైల్డ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎన్హాన్స్ చేయడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడము, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మీకు అవసరం అనేసి ఎంకరేజ్ చేయడము, సో దట్ డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో అమ్మాయిలలో అది తగ్గడం. ఓకే, అండ్ అలాగే దానికి కావాల్సిన బడ్జెట్ కూడా అలాట్ చేయడం. టు ఇంప్లిమెంట్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. సో ఎలిమెంటరీ లెవెల్లో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం. టు ప్రొవైడ్ లేటెస్ట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విత్ ICT అండ్ ఇట్స్ యాక్సెస్ టు ద స్టూడెంట్స్. సో ICT ప్రొవైడ్ చేయడం, దాని యాక్సెస్ స్టూడెంట్స్ కి ఇవ్వడం. To reach the target of completion of 8 years of schooling by all children by 2015 time bound లో 8 years schooling కంపల్సరీగా అందరి పిల్లలకి అందేలాగా చూసుకోవడం. SSA seeks to provide quality elementary education including life skills. లైఫ్ స్కిల్స్ తో పాటుగా క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇవ్వడము SSA యొక్క ఉద్దేశం. SSA has a special focus on girls education and children with special needs. ఎవరైతే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నారో అండ్ గర్ల్ చైల్డ్ ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడము SSA యొక్క స్పెషల్ ఫోకస్. సో నెక్స్ట్ ఏంటంటే SSA క్వాలిటీ డైమెన్షన్స్. ఓకే, according to monitoring for quality dimensions, the quality dimensions for elementary education have broadly been
ఐడెంటిఫైడ్ యాజ్. సో క్వాలిటీ డైమెన్షన్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ కింద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అదర్ ఫెసిలిటీస్ ఉండాలి. క్వాలిటీ పరంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ కి ఉండాలి, అలాగే మిగతా ఫెసిలిటీస్ ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉండాలి. స్కూల్ మరియు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. కరికులం అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి. టీచర్ మరియు టీచర్ ప్రిపరేషన్ చూసుకోవాలి. ఆపర్చునిటీ టైం అనేది టీచింగ్ లెర్నింగ్ టైం అనమాట ఇది. సో అది చూసుకోవాలి. ఆ తర్వాత క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రాసెస్ అనేది క్వాలిటీగా ఉండాలి. లెర్నర్స్ అసెస్మెంట్ క్వాలిటీగా ఉండాలి. మానిటరింగ్ అండ్ సూపర్విజన్ కూడా చేయాలి. ద మెయిన్ ఇండికేటర్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్యాన్ బి విజువలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్, క్లాస్ రూమ్ ప్రాసెసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో మెయిన్ ఇండికేటర్స్ ఏంటి క్వాలిటీలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో అంటే, సో టీచర్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, క్లాస్ రూమ్ ప్రాసెస్ ఎలా ఉంది, సో ఇదంతా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తీసుకున్నాము. దాంతో పాటుగా SSA సర్వశిక్ష అభియాన్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మాకు ఎంకరేజింగ్ గా ఉంటుందండి మీరు లైక్ చేస్తే. సో లైక్ చేసేయండి వీడియోని. అండ్ అలాగే మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.